మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ఈ సోమవార దినము ఫిబ్రవరి మాసము 24వ తారీఖున ఈ చివరి వారము ఈ మాసములో చివరి వారంలో మనమందరము ప్రవేశించి ఉండగా చివరి వారము వరకు దేవుడు కాపాడి భద్రపరిచి సంరక్షించి సజీవులుగా మనందరం ఉంచిన దాన్ని బట్టి మనందరం సంతోషంతోనూ ఉత్సాహంతోనూ ఉల్లాసంతోనూ దేవుని స్తుతి ఆరాధన చేసుకున్నాం. మన మధ్యలో సహోదరి నయోమి మనల్ని స్తుతి ఆరాధనలో నడిపిస్తుండగా తనతో కలిసి ప్రభుని ఆరాధన చేసుకున్నాం. క్షేమాభివృద్ధి కలుగు చేయటకు శక్తిమంతుడైన యేసే నామం మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడాను, నిన్నే నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, నిన్నే నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడుగాక. చిన్న వాక్యము ఈ ఉదయకాలం మనం చదువుకొని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను, అదియుగాక యెహోవా నీ సంతతి కలుగ చేయనని నేను నీకు తెలియజేసితిని. ఆమేన్. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో మాట్లాడుతున్నాడు అంటే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఈ వాగ్దానాన్ని దావీదుకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమెన్. చూడండి, తనకి ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో, పగవారు ఉన్నారో, లేకపోతే విరోధులు ఉన్నారో, దేవుడు వారందరినీ ఏం చేస్తాడంట? అణచివేస్తాను అంటున్నాడు. ఆమెన్. ఇప్పుడు నీ జీవితంలో కూడా పగవారు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, విరోధులు ఉండొచ్చు, నీకు విరోధంగా అనేక మంది అన్యాయం చేసేవారు ఉండొచ్చు. దేవుడు వారందరినీ అణచివేస్తాడంట. ఆమెన్. అణచివేయటం అంటే అర్థం ఏంటి అంటే నీ జీవితంలో ఇంకా వారిని ఎవ్వరిని ఉండకుండా చేయటం, నీ జీవితంలో ఇంకెన్నడూ వారు కనపడకుండా పోవటం. ఆమెన్. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నువ్వేం చేయాలి అంటే దావీదు చేసినట్టు, దావీదులాగా నీవు కూడా దేవుని మందిరము కట్టేవాడిగా, దేవుని మందిరము నిర్మించేవాడిగా నీవు కూడా ఉండాలి. ఆమెన్. అంటే దేవుని మందిరం నిర్మిస్తే, దేవుని ఆలయాన్ని నేను కూడా నిర్మించాలని పూనుకున్నప్పుడు, అంటే నిర్మించాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన మందిరాన్ని బట్టి, అరే నువ్వు దేవుని మందిరము నా కుమారుడైన దావీదు కడుతున్నాడు కాబట్టి అతని అభిష్టము అంటే అతని ఇష్టాన్ని దేవుడు స్వీకరించి దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. హల్లెలూయా. ఇప్పుడు నేనేమి దేవుడి కొరకు ఏమి చేయను, కానీ దేవుడు నా పగవారందరినీ అణచివేయాలి అనుకోవటము అది మన మూర్ఖత్వం. హల్లెలూయా. కానీ దావీదు అలా చేయట్లేదు. దావీదుతో దేవుడు అలా మాట్లాడట్లేదు. ఏమని మాట్లాడుతున్నాడు? నా మందిరం కడుతున్నావు కాబట్టి, నా మందిరం కొరకు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు కాబట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను సంతోషించాను, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను ఆనందించాను, దానిని బట్టి నేను ఏం చేస్తానంటున్నాను? నీ పగవారందరినీ నేను అణిచివేస్తాను అంటున్నాడు. ఆమెన్. చూడండి, ఒకసారి దేవుని పనిలో నీవు కూడా పాలు పంచుకుంటే, నీవు కూడా దేవుని సేవలో నీ వంతుగా సేవ చేస్తే దేవుడు ఏం చేస్తాడు?
నీ నలుదిశలో ఉన్న నీ పగవారిని కావచ్చు, నీ శత్రువులను కావచ్చు, వారందరినీ అణచివేసి నిర్మూలన చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన భాగమును బట్టి వందనాలు. దావీదుని నువ్వు చూపిస్తూ ఉన్నావు, దావీదుతో మాట్లాడుతూ ఉన్నావు, దావీదికి వాగ్దానం చేస్తూ ఉన్నావు. ఈ దినము దావీదులో నుండి మాకు ఒక సత్యాన్ని నేర్పించి ఉన్నావు. ఏంటి అంటే, దావీదు నీకు ఒక మందిరము కట్టాలనుకున్నాడు, నీకు ఒక ఆలయం కట్టాలనుకున్నాడు. ఆలయం కట్టాలనుకున్నప్పుడు నువ్వు అతని ఆలయం కట్టాలన్న ఆశను చూసి దాన్ని బట్టి అతన్ని ఆశీర్వదిస్తున్నావు, దాన్ని బట్టి అతను వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. అదే విధముగా మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీవు నా సేవలో, నా పరిచర్యలో, నా మందిరంలో నీవు ఆసక్తితో, ఆశతో ఒక ప్రయత్నం చేస్తే, నువ్వు ఒక పనిని పూనుకుంటే దాన్ని బట్టి నేను సంతోషించి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నావు, నేను వాగ్దానం ఇస్తానంటున్నావు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం వలె అలాంటి వాగ్దానమే మాకు నేను ఇస్తానంటున్నావు ప్రభా. నీ పగవారందరినీ అణిచివేస్తాను అంటున్నావు. ఆమేన్. మా జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే అలాంటి ప్రయత్నాలు, అలాంటి పనులు మేమందరం పూనుకొందుముగా కానీ ప్రార్థన చేస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.